go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో మోటో G5 Plus లాంచ్ అయింది. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ ఫోన్ కోసం, ఎందుకంటే దీనిలో మనకి కెమెరా ఎక్సలెంట్ ఉంటుందని ముందే చెప్పాను నేను. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి ప్రైస్ చూద్దాం. ఫస్ట్ మనకి 2 వేరియంట్స్ లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసరికి 3GB ర్యామ్ 16GB వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్ 32GB వేరియంట్. సో 3GB ర్యామ్ 16GB వేరియంట్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 14,999 పెట్టారు, అంటే దగ్గర దగ్గర ₹1 తక్కువ 15,000 రూపాయలు. అదే మనకి 4GB ర్యామ్ 32GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 16,999గా పెట్టారు, అంటే దగ్గర దగ్గర ₹1 తక్కువ 17,000 రూపాయలు. సో రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి మనకి జస్ట్ 1GB ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ పెరుగుతుంది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు ఫోన్స్ మనకి ప్రైస్ చూస్తే మనకి అంత అగ్రెసివ్ ఏం లేవు. సో కొంచెం ఎక్కువ పెట్టారు ప్రైస్. సో దగ్గర దగ్గర మనకి ఒక 1,000 రూపీస్ తగ్గియాల్సింది. 13 రేంజ్లో మనకి ఈ మోటో G5 16GB వేరియంట్ ఉంది కదా, 14,000 అట్లా పెట్టాల్సింది. సో ఇది ఒక 16,000లో దగ్గర దగ్గర 15 to 16,000 మధ్యలో పెట్టాల్సింది. సో ఒక ₹1,000 ప్రైస్ ఎక్కువైంది అనుకుంటున్నాను. సో కాకపోతే వీళ్ళు లాంచ్ డే ఆఫర్స్ ఇచ్చారు. సో లాంచ్ డే ఆఫర్స్లో మనకి మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఉంటే పాత మొబైల్ పెట్టి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్లో మీకు 1,500 ఎక్స్ట్రా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. సో ఇదొక ఆఫర్ ఉంది లాంచ్ డే ఆఫర్స్లో. అండ్ ఫర్ నెక్స్ట్ వచ్చేసరికి 10% మీకు SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. సో మీ దగ్గర SBI డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే 10% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ మొబైల్ కొంటే మీకు ఈ రోజు లాంచ్ డే రోజు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, బైబ్యాక్ గ్యారెంటీ అని చెప్పేసి స్కీమ్ ఉంది ఫ్లిప్కార్ట్లో. సో ఇక్కడ మీకు ఇది ఫ్రీ వస్తుంది అనమాట. యాక్చువల్ అయితే ఇది ₹1,199 ఉంది. సో ఇది మనకి ఫ్రీగా ఇస్తున్నారు. సో దీనివల్ల ఏమైందంటే మనకి ఇప్పుడు మోటో G5 Plus మీరు నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒక 6 months 7 months 8 months తర్వాత కొత్త మొబైల్ తీసుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ₹7,000 అయితే మీకు క్యాష్ అయితే మీకు క్యాష్ బ్యాక్ ఖచ్చితంగా వస్తుంది. సో మిగతా డబ్బులు అయితే మీరు వేసుకొని మిగతా కొత్త మొబైల్ కొనుక్కోవాలి. సో ఎక్స్చేంజ్ ఆఫర్లో మీకు ఎస్యూర్డ్ అనమాట. వాళ్ళు ఎస్యూరెన్స్ ఏమి ఇస్తున్నారంటే 7,000 మీకు ఖచ్చితంగా మీకు బ్యాక్ వస్తాయి. మోటో G5 Plus మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుందని చెప్తున్నారు ఈ బైబ్యాక్ పాలసీలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నో కాస్ట్ ఈఎంఐ. సో ఈఎంఐలో మనకి ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు, ఎవరైతే మీరు ఈఎంఐలు తీసుకోవాలనుకుంటున్నారో. సో ఇప్పుడు మనకి ఈరోజు తీసుకుంటే నో కాస్ట్ ఈఎంఐ. సో ఈఎంఐ కాస్ట్ తీసుకుంటే మీకు పర్ మంత్ 1,889 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. సో ఇక్కడ మీకు ఈఎంఐలో కాస్ట్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ వచ్చేసరికి లాంచ్ డే ఆఫర్లో మీకు మోటో పల్స్ 2 హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, మోటో పల్స్ 2 హెడ్ ఫోన్స్ మీకు 600 రూపీస్కి వస్తున్నాయి, 599 రూపీస్కి వస్తున్నాయి. సో ఇది నార్మల్గానే 710 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. సో 100 రూపీస్ ఆఫ్ వస్తున్నాయి మీకు. సో మోటో పల్స్ 2 హెడ్ ఫోన్స్ మీరు 600 రూపీస్కి కొనుక్కోవచ్చు ఈ లాంచ్ డే ఆఫర్లో. సో ఈ ఫ్రెండ్స్, లాంచ్ ఈవెంట్ వాళ్ళు చెప్పిన లాంచ్ డే ఆఫర్స్. సో ఈ ఫోన్ మీరు ఫస్ట్ డే అంటే లాంచ్ అయిన ఫస్ట్ రోజు కొంటే మీకు ఇవన్నీ వర్తిస్తాయి. సో ఎప్పుడు కొనాలంటే మీరు ఈరోజు నైట్ 11:59 అంటే దగ్గర దగ్గర 12 అనుకోండి. సో 12కి సేల్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్లాష్ సేల్ కాదు ఫ్రెండ్స్, ఓపెన్ సేల్. సో మీరు డైరెక్ట్ మొబైల్ కొనుక్కోవచ్చు. సో ఈరోజు కానీ మీరు మొబైల్ కొంటే 12 గంటల తర్వాత ఈ ఆఫర్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఇది మీకు ఓన్లీ ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్లిప్కార్ట్లో మీరు నైట్ 12 గంటలకి సేల్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈ రెండు మోడల్స్లో ఏదైనా కొనుక్కోవచ్చు. 3GB ర్యామ్ 16GB మోడల్ కానీ 4GB ర్యామ్ 32GB మోడల్ కానీ ఏదైనా సేల్కి వస్తుంది. 2 కలర్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి గ్రే కలర్, ఇంకోసరికి గోల్డ్ కలర్. సో 2 కలర్స్లో మీకు ఈ ఫోన్ లభిస్తుంది. సో ఈరోజు నైట్ అయితే నేను ఒక ఫోన్ కొంటాను. సో మేబీ 4GB ర్యామ్ 30GB వేరియంట్ నేను కొంటాను. సో ఖచ్చితంగా మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా ఉంటుంది మోటో G5 Plusది. సో మీరు కూడా కొనాలనుకుంటే ఈరోజు నైట్ ఈ ఆఫర్స్ ఏమైనా యూస్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్స్ యూస్ చేసి మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మోటో G5 Plus గురించి. సో మోటో G5 Plus సో చాలా మంచి ఫోన్. సో దీనిలో మనకి ఫీచర్స్ ఒకసారి క్విక్గా చూస్తే, బ్యాటరీ వచ్చేసరికి 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. టర్బో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ సూపర్ కూల్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, Adreno 506 GPU. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది NFC సపోర్ట్ చేస్తుంది. సో NFC ఫీచర్ ఉంది దీనిలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది డ్యూయల్ సిమ్ అండ్ మైక్రో SD కార్డ్ డెడికేటెడ్ స్లాట్ ఇది. సో 2 సిమ్ కార్డులు మీకు సపోర్ట్ చేస్తుంది, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. 4G ఫోన్ ఇది. అండ్ దాంతోపాటు మీకు మైక్రో SDకి సపరేట్ స్లాట్ ఉంది. సో మైక్రో SD మీరు 128GB వరకు మైక్రో SD కార్డ్ ఈ మొబైల్లో వాడచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు మోటో యాక్షన్స్ ఉంటాయి కదా, అంటే మనం ఫోన్ని షేక్ చేయగానే మనకి కెమెరా ఓపెన్ అవ్వడం, మరి కరెంట్ పోయినప్పుడు ఎట్లా అంటే ఫ్లాష్ ఆన్ అవ్వడం, ఇట్లా మనకి మోటో యాక్షన్స్ ఉంటాయి కదా, మోటో యాక్షన్స్ అన్ని మీకు ఈ ఫోన్లో లభిస్తాయి. సో దీనిలో మనకి డాల్బీ అట్మాస్ గురించి ఏం మాట్లాడలేదు. సో ఇది డాల్బీ అట్మాస్ మేబీ సపోర్ట్ చేయకపోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్రంట్ సైడ్ ఉంది. సో స్క్రీన్ టు బాడీ రేషియో చాలా తక్కువ ఉంది, 67% ఉంది. సో అక్కడ కొంచెం నాకు నచ్చలేదు, ఎందుకంటే స్క్రీన్ మనకి కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. సో స్క్రీన్ మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కెమెరా ఎక్సలెంట్ 12 మెగాపిక్సెల్ డ్యూయల్ టోన్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. అపర్చర్ వచ్చేసరికి f1.7. సో ఇది ఆల్మోస్ట్ మనకి S7 ఎడ్జ్లో ఉన్న కెమెరా సెన్సార్. సో బ్యాక్ కెమెరా మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మీకు ఆటో ఫోకసింగ్ సిస్టమ్ వచ్చేసరికి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంటుంది, చాలా క్విక్గా ఆటో ఫోకసింగ్ చేస్తుంది. సో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంటే. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది యావరేజ్ అని చెప్పొచ్చు, 5 మెగాపిక్సెల్ అపర్చర్ వచ్చేసరికి f2.2. సో దీని నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాక్ కెమెరా విషయస్ మీరు 4K వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్లో మీకు FM రేడియో సపోర్ట్ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ మోటో G5 Plus మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, నా అభిప్రాయాలు వీడియో ఒకటి చేశాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ లభిస్తుంది వీటి గురించి. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. మోటో G5 Plus అయితే మంచి ఫోన్. 20,000లో ఎవరైతే ఫోన్ కోసం చూస్తున్నారో, మంచి కెమెరా అండ్ హీట్ అవ్వకుండా ఉండే ఫోన్ కోసం చూస్తున్నారు, ఖచ్చితంగా మోటో G5 Plus మీకు మంచి ఆప్షన్ అవుతుంది. సో ఖచ్చితంగా నేను ఈరోజు కొంటాను దాన్ని. సో నెక్స్ట్ 2 డేస్లో మన ఛానల్లో మోటో G5 Plus అన్బాక్సింగ్ చేస్తాను. తర్వాత తెలుసు కదా మీకు 1 వీక్లో దాని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. సో ఆ వీడియోస్ అని మీరు చూడాలనుకుంటే వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.